ఫెస్టివల్స్ అప్పుడు భక్షాలు చేసినప్పుడు ఈ రసాన్ని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఫెస్టివల్స్ అప్పుడు ఎన్ని తిన్నా ఈ చారన్నం తిన్నామంటే మాత్రం ఈజీగా అరిగిపోతుందండి, అంత బాగుంటుంది. ఈ రసం అనేది ఫెస్టివల్స్ అప్పుడు చాలా బాగా చేసేసుకోవచ్చు. ఈ రసము మా సైడ్ అయితే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, నేనైతే మాత్రం ఇలా చేసేస్తాను. ఇక్కడ నేను ఈ బ్యాళ్ళు ఉడకపెట్టేసిన బ్యాళ్ళని ఇలా ఉడబోసినప్పుడు వచ్చిన వాటర్తోనే ఈ చారుని రెడీ చేసేసుకుంటాము. ఇందులోకి ఇంకొంచెం కొద్దిగా నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టేసిన చింతపండు గుజ్జుని తీసి ఇందులో వేసేసుకొని, అలాగే టమాటో పళ్ళు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అలాగే ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారము, కొత్తిమీర, సాల్ట్ అన్నీ ఒకేసారి వేసేసుకొని పట్టినాక ఒక్క 15 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికిచ్చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చివరిగా ఇలా పోపు పెట్టేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి ఈ చారు.